చేసుకొని తాగుతే కొంచెం మాకు కొద్దిగా, ఎందుకంటే కాయకష్టాలు చేస్తారు కాబట్టి అసలు తాగుడు కూడా ఉండదు. కానీ కాకపోతే వాళ్ళు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడతారు. బండల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు. కాకపోతే ఎవరు తాగితే తాగుతాము, వాళ్ళని తాగి వాళ్ళు చెప్పినట్టు చేద్దామంటే నేను అసలు ఎంకరేజ్ చేయను. నేను వాళ్ళ దగ్గర కూడా రానియను. నేను ఈ సమతాక్షర జ్యోతి వాళ్ళకి ఎందుకు నేను ఇంత ప్రాధాన్యత ఇస్తాను, చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మీరు సన్మానం పెట్టినందుకు కాదు, కాకపోతే స్వదాగా నేను చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఈ ఉద్దేటి హరిదాస్ గారు కానీ, కొమ్మూరు అశోక్ గారు కానీ, వీరు S9 రిపోర్టర్, వీళ్ళు పాపగల్ల మోహన్ బాబు గారు, వీళ్ళు బీఈడీ చేసిన వీరు సమాజం గురించి, ఈ జయ అజనేయులు గారు వీళ్ళు బండల కార్మికులు అయిన కూడా సమాజం గురించి, సంజీవ్ రాజు గారు, పాపగల్ల యాదయ్య గారు, జగదీష్ గారు, వీళ్ళు ఏంటంటే మద్యాన్ని, మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేయరు. ఎప్పుడున్న సమాజానికి వీళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందంటే, సమాజానికి మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చెయ్యొద్దనే సంకల్పంతో ఉంటారు వీళ్ళు. అందుకు వీళ్ళ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైతే మంచి కోసం పాటుపడతారో, మంచి కోసం నిలబడతారో 100% వాళ్ళు ఎప్పటి నేను నా తుది శ్వాస వరకు నిలబడతా. సమాజానికి చేడు చేయాలి, సమాజానికి కీడు చేయాలంటే 100 అడుగులు వాళ్ళకి ఎదురొస్తారు. నేను చెప్తున్నా, ఈరోజు ఈ విజయం ఒక్కరోజు వచ్చింది కాదు. నా తల్లి బాధపడని రోజు లేదు, నా తండ్రి ఆలోచించని వారం లేదు. ప్రతిరోజు ఆలోచించకపోవచ్చు నా తండ్రి నా కొడుకు జీవితం ఇట్లయిందని, ప్రతి వారంలో ఒక్కరోజన్నా బాధపడతారు. నా తల్లి అయితే ప్రతిరోజు బాధపడని రోజు లేదు. మీరందరూ ఈరోజు ఏ ఒక్కరో ఇస్తే వచ్చింది కాదు విజయం. ఇది 417 ఓట్ల మెజారిటీ. మీరందరూ మా తమ్ముడని, మా మన్మడని, మా అన్నని, మా కొడుకని, మా అల్లుడని మీరందరూ ఆశీర్వదిస్తేనే ఈ 417 ఓట్ల మెజారిటీ వచ్చింది. అది నాకు తెలుసు. మీరు నేను చెప్తున్నా, మీరందరూ ఎంతమంది చదువుకున్న విద్యావంతులు, చదువుకోలేని వాళ్ళు, బండల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఎంతమంది నా విజయం కోసం ఆకాంక్షించారో అది నాకు తెలుసు. ఇది మీరిచ్చిన జీవితం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు లేకపోతే ఈరోజు నాకు విజయం లేదు. ఇది ఎందుకంటే నేను వేసే ప్రతి అడుగున, నేను వేసే అడుగు సక్రమమైనది అని నన్ను ఆశీర్వదిస్తూ నాకు అండగా ఉంటూ నా తమ్ముళ్ళు ఉన్నందుకు ఈరోజు ఈ విజయం దక్కేది. మీరందరూ ఓట్ల రూపకంగా నాకు చాలా మంది అడిగారు, పాతాబాలమూరులో కొద్దిగా నెగిటివ్ ఉందంట, నీకు ఆడ ఓట్లు రావంట, టాక్ వస్తుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు అన్నారు, బయట వ్యక్తులు అన్నారు. మన వార్డుకు సంబంధించిన, మన 10th డివిజన్ సంబంధించిన బయట కూడా అన్నారు, ఆడ కమ్యూనిటీలనే కొద్దిగా నీకు నెగిటివ్ ఉందంట అని. కానీ నేను ఆ రోజు కూడా ఛాలెంజ్ చేసి చెప్పిన. ఆ ఛాలెంజ్ని ఈరోజు మీరు నిలబెట్టినందుకు 1 సైడ్ పడతాయి ఓట్లు అని చెప్పిన నేను. అది మిమ్మల్ని చూసి మీ మీద నాకు నమ్మకం కలిగింది కాబట్టి ఆ నమ్మకాన్ని నేను ఇచ్చిన. ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదేదో మాటలు మాట్లాడారు, అవన్నీ నా ప్రస్తావనకు వచ్చినాయి. ఈరోజు టికెట్ అనేది ఎన్ని సర్వే చేసిన, పోలీస్ సర్వే చేసిన, ఇంటెలిజెన్స్ సర్వే చేసిన, ప్రైవేట్ సర్వే చేసిన, ఎమ్మెల్యే గారు సర్వే చేసిన, డిసిసి గారు సర్వే చేసిన, టీపీసీసీ నుంచి వచ్చి సర్వే చేసిన, మన ఇన్ఛార్జ్ మంత్రిగా పంపించిన సర్వే చేసిన, ప్రతి సర్వేలో రమేష్ బాబు గెలుస్తాడు అని మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నాకు ఈ టికెట్ వచ్చింది. లేకపోతే ఈరోజు నాకు ఈ బీఫామ్ రాకుంటే, మీరు లేకపోతే ఈ విజయం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఒక అద్దం లాంటి వాడిని. నన్ను నవ్వుకుంటా చూడండి, నేను నవ్వుకుంటానే కనిపిస్తాను. నన్ను కోపంగా చూస్తే నేను కోపంగానే కనిపిస్తా. ఎస్, నన్ను ప్రేమతో చూస్తే ప్రేమగానే కనిపిస్తా. ఫస్ట్ మీ మనసులో మొత్తం ప్రపంచాలని తొలగించండి. మంచి భావనతో నన్ను చూడండి, నేను మంచిగానే కనిపిస్తా, మంచిగానే చేస్తా. నా దృష్టి మొత్తం సమాజాన్ని ఎట్లా మార్చాలి, సమాజాన్ని అంటే నేను భవనాలు నిర్మిస్తా, బిల్డింగ్ నిర్మిస్తా అని నేను మాట ఇయ్యాను. కాకపోతే వ్యక్తి ఆలోచన మార్చాలనే తపన నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆలోచన మారిన రోజు వారి కుటుంబం బాగుపడుతుంది, వారి కుటుంబం బాగుపడిన రోజు సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడిన రోజు మన దేశం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది అని నా మెట్టు నేను ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా. ప్రత్యక్షంగా మీరు ఎంత చేసిండ్రు ఓట్ల రూపకంగా ఎక్కడెక్కడున్నో నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా ఈ బాబుకి వేయాలి ఓట్లు అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా
వారి వారి ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలను మొత్తాన్ని తిప్పికొట్టి నన్ను నిలబెట్టినందుకు నన్ను ఈరోజు కార్పొరేటర్గా మీ ముందు నిలబెట్టినందుకు సర్వదా మీ కృతజ్ఞుడై ఉంటా. ఖచ్చితంగా మీ పేరు మాత్రం తీయకుండా నడుచుకుంటారు.